లూకా సువార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? డబ్బు ఒక గొప్ప శోధన. మనము డబ్బును పొందుకొన్నప్పుడు అది అనేక రకములైన పనులు చేయడానికి మనలను పురికొల్పుతుంది. మనము డబ్బును పొందుకొనుట మరియు దాన్ని ఎట్లు ఖర్చు చేయుచున్నామో దేవుడు మనలను గమనిస్తూ ఉన్నాడు. ఇతర ప్రజల బాకీలను కొట్టివేసిన అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన అయోగ్యతను బట్టి తన యజమానుడు తొలగించునని ఎరిగి అతడు వారితో స్నేహం చేశాడు. దేవుడు గొప్ప ఐశ్వర్యాలు కలిగి ఉన్నాడు. మనము ఐశ్వర్యమును ఎట్లు ఉపయోగించుదుమో చూచుటకు దేవుడు మొదట మనకు చెందని ఐశ్వర్యాలను మనకిస్తూ ఉన్నాడు. పాఠశాలలో హాస్టళ్లను నిర్వహించు వారిని చాలామందిని నేను ఎరుగుదును. వారు ఆ డబ్బును మోసంగా తీసుకునుట ద్వారా ధనవంతులయ్యారు. అయితే వారి పిల్లలు దీవింపబడలేదు. వారిలో కొంతమంది నాశనం చేయబడినారు. ఇతరుల డబ్బును వినియోగించట్లో మనము నమ్మకముగా ఉండుట ఆయన చూచేంత వరకు దేవుడు మనకు నిజమైన ఐశ్వర్యాలను ఇవ్వడు. యథార్థవంతులు కాని పెద్దలున్న సంఘములలో పరిశుద్ధాత్ముడు ఎట్లు పనిచేయగలడు? మనము చేయు చిన్న పనుల్లో అపనమ్మకత్వాన్ని యేసు చూచున్నప్పుడు దేవుడు మనకు నిత్యమైన ఐశ్వర్యాలను ఎన్నడూ ఇవ్వడు. మనకు ఇవ్వబడిన చిన్న విషయాలన్నిటిలో దేవుడు మనలను గమనిస్తూ ఉన్నాడు. డబ్బు మన ఇంటికి దీవెనను తీసుకొని రాదు. ప్రజలు ధనవంతులుగా ఉండాలని కోరుచుంటారు. అయితే వారు ఆ ధనాన్ని సరిగా వినియోగించగలరా? నీ జీతంతో కూడా నీవు దేవుని దీవెనను నీ ఇంటికి తీసుకొని పోవలసి ఉన్నావు. పరిశుద్ధాత్ముడు తృప్తి చెందునట్లు నీవు నీ డబ్బును ఉపయోగించవలసి ఉన్నావు. తనకివ్వబడిన చిన్న పనుల్లో కూడా యోసేపు యథార్థతతో ఉన్నాడు. దేవుడు అతనికి పెద్దవాటి మీద అధికారం ఇచ్చాడు. డబ్బు అన్ని పనులు చేయలేదు. దావీదుకు ఎంతో డబ్బున్నది, గాని దేవుని కొరకు మందిరాన్ని కట్టలేకపోయాడు. అతడు తగినవాడు కాదని దేవుడు చెప్పాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 12వ వచనములో, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? మనం ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము. మనలను మనము పరీక్షించుకోవలసి ఉన్నాము. దేవుని యొక్క అనేకమైన దీవెనలు దేవుని పిల్లలకు తృణీకరించబడినవి. ఎందుకనగా వారికి ఇవ్వబడిన వాటిలో వారు నమ్మకముగా లేరు. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నేను కళాశాలలో ఉన్నప్పుడు ఆయన అనుమతి లేకుండా దేనిని కొనలేను. ప్రతి విషయానికి నేను ఆయన అనుమతిని అడగవలసి ఉన్నాను. మీకు ఇది వింతగా ఉండవచ్చు. అయితే నీకు ఎవరు నిజమైన ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు? నీకెవరు పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్నారు? నీకెవరు స్వస్థత శక్తిని ఇవ్వబోతున్నారు? ఎవరు నీకు ప్రసంగించు కృపను ఇవ్వబోతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. నీవు ప్రఖ్యాతి కొరకు వాటిని ఉపయోగించుకుంటావు. చిన్న విషయాల్లో జాగ్రత్త లేని నీకు నిజమైన ఐశ్వర్యాలు ఎవరిస్తారు? డబ్బును దుర్వినియోగం చేయుచు నీ హృదయాన్ని కఠినపరుచుకొనవద్దు. నీ డబ్బు నీవు ఎట్లు ఉపయోగించుదువో ఇతరులకు చెప్పుటకు సిగ్గుపడవద్దు. ప్రతి చిన్న విషయంలో నీవు ప్రభువును వెంబడించేంత వరకు నీవు శోధింపబడతావు.